నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। గిరిజన ప్రాంతంలో మరమ్మతులకు గురైన ఎంపీపీ పాఠశాలకు నిధులు కేటాయించాలి। అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తిక్ శ్రీను డిమాండ్। అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం మద్దులబంద గ్రామంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సరైన పాఠశాల భవనాలు లేకపోవడంతో మరమ్మతులకు గురైన భవనాల్లో విద్యార్థులు బుక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారని ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా అధ్యక్షులు కార్తిక్ శ్రీను విమర్శించారు। ముద్దులబంద పాఠశాలకు నిధులు మంజూరు చేసి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు। దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి సారించి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు। అలాగే గిరిజన ప్రాంతంలో కొండల్లో అనేక చోట్ల పాఠశాల భవనాలు లేక కమ్మల పాకల్లో చదువులు కొనసాగిస్తున్నారు। ఈ విషయాలపై పాడేరు ఐటీడీ అధికారులకు ఎన్నిసార్లు సందర్శించినా వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు। గిరిజన ప్రాంతంలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఎంపీపీ పాఠశాలలో యూపీఎస్ పాఠశాలలను సందర్శించి వెంటనే నూతన భవనాలు ఉంచాలని అన్నారు। లేకుంటే భవిష్యత్తులో విద్యార్థులు తల్లిదండ్రులను కలిసి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కమిటీ సభ్యులు ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు। గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్స్ ఇలా ఉన్నాయి। పెచ్చులను ఊడిపోయి మొత్తం అసలు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేనటువంటి పరిస్థితి అండి। చూసారా, ఇలాంటి స్కూల్ దగ్గర పిల్లలు చదువుకున్నారు। ఇది పెచ్చులన్నీ ఊడిపోయిన తర్వాత పక్కన పాక పెట్టుకున్నారు, చాలా ఇబ్బంది। ఇది మన ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము। చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, అసలు ఇక్కడ ఉండడానికి కూడా కూర్చోడానికి కూడా అవనటువంటి పిల్లలు ఎదుర్కొంటున్నారు। మొత్తం పెచ్చులని ఓడిపోయిందండి। ఇలా ముందు కొంచెం ఇది ఆఫీస్ రూము, ఇది కూడా మొత్తం పాడైపోయింది। పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి। చాలా భయంకరమైనటువంటి రూముల్లో ఆఫీస్ రూమ్ పెట్టుకుని ఇక్కడ ఉంటున్నారు। ఇది జిమాడుగుల మండలం మాదులబంద గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ఇది। చూడండి ఒకసారి పైన పెచ్చులను ఎలా ఓడిపోతున్నాయో। ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా విద్యాశాఖ మంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించినటువంటి పరిస్థితి। బాగా చదువుతున్నారా? చెప్పాలి, చదువుతున్నారా? ఇదేవరు? మద్దులబంద। మనకు స్కూల్ ఇంతకు ముందు కట్టిన స్కూల్ ఉండేది కదా, స్కూల్ బిల్డింగ్। ఆ స్కూల్ బిల్డింగ్ పాతదైపోయి మొత్తం పాడైపోయింది కదా, పెచ్చులన్నీ ఊడిపోయి పడిపోయింది। మీకు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్ లేదు కదా, ఉందా? లేదు। ఇది మీ అమ్మా నాన్న మాత్రం ఇది ఇలా రెడీ చేసి ఇలా పాక పెట్టి మీకు అమ్మా నాన్న కాదమ్మా టీచర్స్ ఇలా ఏర్పాటు చేసి మీ టీచర్స్ ఇలా, ఎందుకంటే గవర్నమెంట్ పార్టీ చేసుకోవట్లేదు, మేము ఉన్నటువంటి టీచర్స్ అయినా మేము ఇలా చిన్న పాక చేసుకొని పక్కన క్లాస్ చెప్తే బాగుంటది అనేసి మీ టీచర్స్ చక్కగా పాక వేయించారు కదా, మళ్ళీ సొంత డబ్బుతోనే। చాలా ఇబ్బంది కదా నాన్న। చూడండి, ఇది టీచర్స్ చేయవలసినటువంటి పని కాదు కదా, నిజమా కదా? స్కూల్ బిల్డింగ్ నిర్మించాలంటే స్కూల్ కి సంబంధించినటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా, ఉందా లేదా నాన్న? కాబట్టి మనకి స్కూల్ కావాలా లేదా? కావాలి కదా, నిజమే కదా? చూడండి, మనం ఎన్నాళ్ళ వరకు ఇలా కూర్చొని ఉంటాం? మీ టీచర్స్ మీ మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి కొద్దిగా ఇలాంటి పాక తయారు చేసుకొని మీ అందరికి కూడా క్లాసులు చెప్పడం జరుగుతుంది కదా।
కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం కదా, చేద్దామవుతా. మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి. మద్దులబంద గ్రామము ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు సుమారుగా 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ కష్టపడి టీచర్సే వాళ్ళు అమౌంట్ ఎత్తుకొని చిన్న పాకలా తయారు చేసుకొని పిల్లలకి క్లాసులు నిర్వహించేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే పటిష్టంగా పట్టించుకొని వెంటనే దీనిపైన స్కూల్ బిల్డింగ్ ని శాంక్షన్ చేసి స్కూలు మద్దులబంద గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థినులకి ఖచ్చితంగా నిర్మించి వాళ్ళకి ఒక స్కూల్ బిల్డింగ్ చదువుకోవడానికి వెంటనే నియమించాలనేసి మేము అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళందరూ కూడా ఒక గదిలో ఒక పాకలో చదువుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళందరూ కూడా 1, 2, 3, 4, 5వ తరగతి పిల్లలు ఒకే దగ్గర కూర్చోవడం. ఎందుకంటే వీళ్ళకి సపరేట్ క్లాస్ రూములు ఉంటే చక్కగా టీచర్స్ వచ్చి వీళ్ళకి క్లాసులు చెప్పడానికి కూడా బాగుంటుంది. 3rd క్లాస్ పిల్లలు అదే క్లాస్ వింటున్నారు, 5th క్లాస్ పిల్లలు అదే క్లాస్ వింటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూర్చోడానికి క్లాస్ రూములు లేవు, స్కూల్ బిల్డింగే లేదు. మొత్తం పూర్తిగా పాడైపోయినటువంటి స్కూల్ బిల్డింగ్ ఉంది. దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దులబంద గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.